బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త. కేంద్రం 5,00,000 పరిమితి పెంచనుందా? ఈ బ్యాంకులు దివాలా తీసినప్పుడు 3 నెలల్లోపు డిపాజిట్ చేసిన వారి డబ్బును వడ్డీతో సహా 5,00,000 వరకు తిరిగిస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ సవరణ చట్టాన్ని 2021లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఏదైనా బ్యాంక్ దివాలా తీస్తే ప్రజల డబ్బు తిరిగి వస్తుందని ఎటువంటి హామీ లేదు. మీ బ్యాంకు ఖాతాలో 5,00,000 రూపాయల వరకు ఉన్న డబ్బుకు బీమా వర్తిస్తుంది. ఈ బీమా సేవను డిఐసిజిసి అందిస్తోంది. అకస్మాత్తుగా బ్యాంక్ వైఫల్యం సంభవించినప్పుడు ఖాతాదారుల డబ్బును రక్షించడంలో ఇది సహాయపడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఈ బీమా మొత్తాన్ని పెంచే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పుడు 5,00,000కు మించి డిపాజిట్ బీమా పరిమితిని పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆర్బీఐ కిందకు వస్తుంది. బ్యాంక్ దివాలా తీసినప్పుడు చిన్న డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడే బాధ్యత ఈ సంస్థపై ఉంది. ఇది బ్యాంకులోని కస్టమర్ పొదుపు ఖాతా, ఎఫ్డిఐ, ఆర్డి, కరెంట్ ఖాతాలలో గరిష్టంగా 5,00,000 వరకు బీమా కవరేజ్ ని అందిస్తుంది. భారతదేశంలో అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు డిఐసిజిసి బీమా పరిధిలోకి వస్తాయి. ఈ బ్యాంకులు దివాలా తీసినప్పుడు 3 నెలల్లోపు డిపాజిట్ చేసిన వారి డబ్బును వడ్డీతో సహా 5,00,000 వరకు తిరిగి ఇస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ సవరణ చట్టాన్ని 2021లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ప్రజల డబ్బు తిరిగి వస్తుందని ఎటువంటి హామీ లేదు. డిపాజిట్ తిరిగి పొందడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 2021లో సవరణ చేసినప్పుడు 5,00,000 రూపాయల వరకు డిపాజిట్లను 90 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని నియమం పెట్టారు. డిఐసిజిసి ఒక్కో ఖాతాకు 5,00,000 వరకు బీమా కవరేజ్ ని అందిస్తుంది. అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటే అదనపు డబ్బుకు హామీ లేదు. బ్యాంక్ దివాలా ప్రక్రియ పూర్తయి డబ్బు అందితే అది డిపాజిటర్లకు బదిలీ చేయబడుతుంది. అయితే అది హామీ ఇవ్వబడలేదు. 5,00,000 డిపాజిట్లకు మాత్రమే హామీ ఉంటుంది. అర్హత కలిగిన డిపాజిటర్లు తగిన ధృవీకరణ తర్వాత డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుండి తమ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాలను 5,00,000 వరకు పొందేందుకు అర్హులు. ఫిబ్రవరి 4, 2020 నుండి అమల్లోకి వచ్చేలా డిఐసిజిసి డిపాజిటర్లకు బీమా కవర్ పరిమితిని 1,00,000 నుండి 5,00,000 వరకు పెంచింది. ఇప్పుడు ఈ డిపాజిట్ పరిమితిని పెంచే ఆలోచనలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.